సోషల్ మీడియా సభ్యులకు అందరికీ నమస్కారాలండి. చూడండి, పోర్టల్‌లో 2 డేస్ నుంచి ఆన్‌లైన్‌లో ఉంటే ఒక్క బుకింగ్ లేదు. జీరో సంపాదన. ఇగో యెస్టర్‌డే జీరో సంపాదన. టుడే జీరో సంపాదన. ఇన్ని గంటలు లాగిన్‌లో ఉంటే గూడంగా సంపాదన ఏం లేదు. ఈ విధంగా అయితే ఎలా బతుకుతాం మనము? ఏ విధంగా ఇది అయితాము? అదేవిధంగా చూడండి, పోర్టల్‌లో చాలా తక్కువ రేట్లు ఇస్తున్నాడు. 10,00,000 బండి కొనుక్కొని ఇద్దరు ఒక మిషన్‌కి ఇచ్చేటంత డబ్బు రాక, మీదికెళ్ళి మనిషికి వచ్చేటంత డబ్బు గూడంగా రావడం లేదు. ఒక మిషని అనేది 10 మంది వ్యక్తులు చేసే పని మిషని గంటలో చేసి పెడుతుంది. అట్లా 10 మంది కూలీ పైసలు గూడంగా దానికి వస్తలేదు మిషనరీకి. అట్లాంటిది దానికి పోయిన డ్రైవర్‌కి వస్తుంది. దాని మీద వెళ్ళే డ్రైవర్‌కి ఇస్తున్నారు. అంత అధ్వానంగా ఉన్నది పోర్టల్‌లో ఇచ్చే డబ్బులు. అయితే ఒక్కొక్క వృత్తి మీద దెబ్బ పడితే, ఇంకో వృత్తికి గూడంగా దెబ్బ అంటే ఫైనాన్షియల్‌గా దెబ్బ పడతది. అది ఎలానో చెప్తా చూడండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిండ్రు. ఫ్రీ బస్సులు పెడితే ఆటోలోళ్ళకు ఆదాయం లేక వాళ్ళేం చేస్తారు, మెల్లగా ఆటో తీసేసి కారు తెచ్చుకుంటారు. అప్పుడు కారు నడిపే వాళ్ళకు ఎక్కువ కార్లయ్యి వాళ్ళకు బిజినెస్ పడిపోతది. అంటే బుకింగ్ చేసే వాళ్ళు తక్కువైపోయి, కార్లు ఎక్కువైపోయి బుకింగ్ ఆదాయం తగ్గిపోతది. ఆ విధంగా సేమ్ థింగ్ ఆటో ఫీల్డ్ వదిలేసి ఇక డ్రైవర్‌గానన్నా జాయిన్ అయిదామని వెళ్తే, డ్రైవింగ్ పోస్టులు గూడంగా తక్కువుండి, డ్రైవర్లు ఎక్కువయ్యి, కాంపిటీషన్ పెరిగి, ఆ విధంగా డ్రైవర్ పోస్టుల మీద గూడంగా ఆధారపడుతుంది. అటు డ్రైవరు జాబ్ దొరకకపోయా అని చెప్పి కూలీ నాలికన్నా వెళ్దాము, లేదా ఇంకేదైనా పని చేసుకుందామని వెళ్తే, అటు ఆల్రెడీ ఆ పని చేసుకునే వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళకు పని గూడంగా సరిగ్గా దొరకక, కొత్తగా ఇంకా కొంతమంది వచ్చి జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళ మీద గూడంగా పని ఎఫెక్ట్ పడతది. అంటే వాళ్ళ గూడంగా పని తగ్గిపోతది. కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఈ విధంగా ప్రతి వృత్తికి ఆదాయం తగ్గిపోతది. ప్రతి వృత్తిలో ఆదాయం తగ్గిపోయి, దేశానికి గూడంగా, రాష్ట్రానికి గూడంగా ఆదాయం తగ్గుతది. ఇంత ప్రాబ్లమ్ ఉన్నది. ఈ దాన్ని ఆలోచన చేయకుండా పెద్ద పెద్ద చదువులు చదివి ఐఏఎస్‌లుండి, ఐపీఎస్‌లుండి, కలెక్టర్లుండి, లాయర్లుండి, అందరూ ఉండి ఫైనాన్షియల్ అధికారులు ఉండి గూడంగా ఈ చిన్న లాజిక్‌ని అర్థం చేసుకోక, ఇప్పుడు ఏదో కష్టపడదాము అని చెప్పి మేము మార్కెట్‌లోకి అప్పు చేసో, సప్పు చేసో వాహనాన్ని కొన్నాం. వాహనాన్ని కొనడానికి గూడంగా వెళ్తే 2,00,000 డౌన్ పేమెంట్ ఉంటేనే వాహనము మనకు అందజేస్తారు. మరి తీరా దాన్ని డౌన్ పేమెంట్ 2,00,000 చేయాలి. దాన్ని బయటికి తీసుకొచ్చినంక పేపర్ వర్క్ అని, దాని రిజిస్ట్రేషన్ అని, దాని పూజలని, దానికి బాడీ అని, ఈ విధంగా ఖర్చులుంటాయి. మళ్ళా మీదికెళ్ళి ఒక 50,000 అన్న ఈజీగా ఖర్చయిపోతది. దగ్గర దగ్గర ఒక వాహనాన్ని కొనడానికి 3,00,000 ఖర్చు పడితే, దాని మీద మనకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు. ఇటు ప్రైవేటోళ్ళు సపోర్ట్ చేస్తలేదు. ఇటు పోర్టరోడు సపోర్ట్ చేస్తలేదు. మనంతట మనము కష్టపడి, మనము చేసే ఆదాయం మీద నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుందా లేదా మీరే అర్థం చేసుకోండి. మనం ఒక బట్టలు కొన్నా ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తది. ఒక కిరాణా సామాను కొనాలనుకున్నా ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తది. ఆఖరకు మంచినీళ్ళు తాగాలన్నా బాటిల్ మీద ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తది. వాహనాన్ని నడపడానికి డీజిల్, పెట్రోలు దాని గూడంగా ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తది. ఈ విధంగా మన నుండి అన్ని రకాలుగా ప్రభుత్వము ఆదాయము పొందుతుంది. అయినా రాష్ట్రానికి నష్టం తెచ్చే పనులు చేసే వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. కొన్ని దేశంలో దారుణాలు జరుగుతున్నాయంటే కారణము
ఇవి కూడా ఒక అందుకు కారణం. ఎందుకంటే నిజాయితీగా కష్టపడి ప్రభుత్వానికి సాయం చేద్దాము, సెల్ఫ్‌గా సంపాదించుకొని తన కుటుంబాన్ని కూడా నడుపుదాము అనుకోని మార్కెట్‌లోకి వస్తే, సొసైటీలోకి వస్తే, ఈ విధంగా కష్టపడటానికి గూడంగా న్యాయం జరగకపోతే, వాళ్ళు అన్యాయం చేయడానికి కారణము మీరే బాధ్యులు. ఎందుకంటే నిజాయితీగా కష్టపడేటోనికే న్యాయం జరుగుతలేదు. సరైన సంపాదన లేదు, లేకపోయింది. అట్లానే మోసాలకు ఎక్కువ పాల్పడుతున్నారన్నట్లు. ఇప్పుడు ఆన్‌లైన్ మోసాలని, ఏటీఎంలు చోరీలని, బ్యాంకుల రాబరీలని, దోపిడీలని, ఇవన్నిటికీ మూలము ఇలాగా కష్టపడేటోనికి సరైన న్యాయం జరగకపోవడమే మెయిన్ కారణం. ప్రతి ఒక్కడికి పని కల్పియండి. మీరు కల్పియనప్పుడు వాళ్ళంతట వాళ్ళు పని చేసుకున్నప్పుడు ఆ పనికి సరైన న్యాయం జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వము అనేది ప్రజల పరిపాలన గురించి. అన్యాయం జరుగుతున్నది అన్నప్పుడు చర్యలు తీసుకోవాలి. అవి సాక్ష్యాల పరంగా ఉన్నాయా లేదా అనేది చూసి చర్యలు తీసుకొని కఠినమైన నిర్ణయాలు తీసుకొని న్యాయం జరిపించాలి. ఎందుకంటే 2 రోజులు 4 రోజులు పోయిన శనివారం ఆదివారం కూడా పోర్టల్లో ఏం ఆదాయం లేదు. ఇప్పుడు సోమవారము మంగళవారం పోర్టల్లో ఆదాయం ఏమి లేదు. ఈ విధంగా అయితే మేము ఎలా బతకాలి, ఎలా ట్యాక్స్ కట్టాలి, మా పిల్లలను ఎలా పోషించాలి, ఇవన్నీ ఉపాసం ఉండి కూడా ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టేసుకుంటుంది. అంటే మా జీవితాలు ఆగులో పోతుంటే కూడా ప్రభుత్వాలు ట్యాక్సులు కడుతున్నాం. అయినా మా న్యాయం జరపాలని కోరుకుంటున్నాను. మాకు ఎలాంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కూడా వివరించి మాకు న్యాయం జరిపించాలి. అదేవిధంగా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే మా కడుపు కాలుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.